ఒకసారి అబ్జర్వ్ చేయండి. నేను మీకు ఈ క్వశ్చన్కి షార్ట్ కట్ చెప్తాను, ఒకసారి చూడండి. ఎస్ మైనస్ ఏ, ఎస్ మైనస్ బి, ఎస్ మైనస్ సి ఇస్టు ఎలా ఉంది? 5:9:13 ఉంది. ఎస్ మైనస్ ఏకి, ఎస్ మైనస్ బికి, ఎస్ మైనస్ సికి రేషియో 5:9:13. వేర్ ఎస్ ఇస్ పెరిమీటర్, ఏబిసి ఆర్ సైడ్స్ ఆఫ్ ఎ ట్రయాంగిల్. అప్పుడు ఏబిసికి రేషియో చెప్పాలి. ఒక్కసారి మీరు జాగ్రత్తగా అబ్జర్వ్ చేస్తే ఎస్ నుండే మీరు సేమ్ వాల్యూ నుండి ఏ ఒకసారి, బి ఒకసారి, సి ఒకసారి మైనస్ చేస్తున్నారు, అంతే కదా. సేమ్ వాల్యూ నుండి ఏ మైనస్ చేసినప్పుడు రేషియో అనేది తక్కువ వచ్చింది. తక్కువ వచ్చిందంటే మీకు ఏ వాల్యూ అనేది చాలా హయ్యర్ వాల్యూ అయి ఉండాలి, అర్థమైందా? ఎస్ మైనస్ ఏ వాల్యూ అనేది రేషియో తీసుకున్నప్పుడు తక్కువ వచ్చిందంటే ఇక్కడ ఎస్ నుండే ఏ తీస్తున్నారు, ఎస్ నుండే బి తీస్తున్నారు, ఎస్ నుండే సి తీస్తున్నారు. సేమ్ వాల్యూ నుండి 3 డిఫరెంట్ వాల్యూస్ తీసేసినప్పుడు ఈ ఫస్ట్ పార్ట్ ఎస్ మైనస్ ఏ పార్ట్ ఇక్కడ తక్కువ వచ్చిందంటే ఎందుకు తక్కువ వచ్చి ఉంటుంది అంటే మీకు ఏ వాల్యూ హైయెస్ట్ అయ్యి ఉంటుంది అన్నట్టు. ఏ వాల్యూ ఏబిసిలో ఏకి హైయెస్ట్ వాల్యూ అయి ఉంటుంది. బి ఎస్ మైనస్ బి వాల్యూ చాలా తక్కువ వచ్చింది. చాలా తక్కువ వచ్చిందంటే సారీ ఎస్ మైనస్ బి వాల్యూ మిడిల్లో ఉంది, ఎస్ మైనస్ సి వాల్యూ హైయెస్ట్ వచ్చింది అంటే సి వాల్యూ చాలా తక్కువ ఉంటుంది. సి వాల్యూ లీస్ట్ అయి ఉంటుంది. దీనికి మీకు అర్థం కావాలి మీకు. క్లియర్? ఇప్పుడు చూడండి, మూడిట్లో సి వాల్యూ లీస్ట్ ఉండాలి కదా. చూడండి, ఇక్కడ ఆప్షన్ చూస్తే మూడిట్లో సి వాల్యూ హైయెస్ట్ ఉంది, ఇది నా ఆన్సర్ కాదు. ఇక్కడ మూడిట్లో సి వాల్యూ హైయెస్ట్ ఉంది, ఇది నా ఆన్సర్ కాదు. మూడిట్లో సి వాల్యూ హైయెస్ట్ ఉంది, ఇది నా ఆన్సర్ కాదు. చూడండి, ఏ వాల్యూ హైయెస్ట్ ఉంది, సి వాల్యూ లీస్ట్ ఉంది, బి వాల్యూ కావాలంటే మిడిల్లో ఉంది. ఈ రకంగా మీరు రేషియో ప్రపోర్షన్ క్వశ్చన్, ఇలాంటి క్వశ్చన్ సాల్వ్ చేయొచ్చు. అదే ఒకవేళ మీకు రెగ్యులర్ మెథడ్లో కావాలనుకున్నారు అనుకోండి, మీకు ఎస్ మైనస్ ఏ ఈక్వల్ టు 5, ఎస్ మైనస్ బి ఈక్వల్ టు 9, ఎస్ మైనస్ సి ఈక్వల్ టు 13 చేస్తాం. ఇప్పుడు ఈ మూడింటిని యాడ్ చేశారనుకోండి, 3s ఆఫ్ మైనస్ ఏ ప్లస్ బి ప్లస్ సి వస్తుంది. ఏది ఎస్ మైనస్, ఇప్పుడు 5 ప్లస్ 9 ఎంత? 14 27 వస్తుంది, అంతేనా. ఇక్కడ ఎస్సీజ్ ఏమన్నారండి, ఎస్ అనేది సెమీ పెరిమీటర్ అన్నారు, అంతే కదా. మనకి ఏ ప్లస్ బి ప్లస్ సి ఈక్వల్ టు సెమీ పెరిమీటర్ ఏమంటాం? 2s ఈక్వల్ టు ఏ ప్లస్ బి ప్లస్ సి కదా. క్లియరా? ఓకే, ఏ ప్లస్ బి ప్లస్ సి అంటే 2s ఈక్వల్ టు 27. ఎస్ ఈక్వల్ టు ఎంత? 27. ఎస్ ఈక్వల్ టు 27 వచ్చింది మీకు, అంతే కదా. ఎస్ ఈక్వల్ టు 27 వచ్చినప్పుడు ఎస్ ఈక్వల్ టు ఏమో 27 వచ్చింది. ఎస్ మైనస్ ఏ ఈక్వల్ టు ఎంత ఉంది? 5 ఉంది, అంతేనా. ఎస్ ఈక్వల్ టు 27, ఎస్ మైనస్ ఏ ఈక్వల్ టు 5 అంటే ఇప్పుడు మీకు ఏం కావాలి? 27 మైనస్ ఏ ఈక్వల్ టు 5 కావాలి. అప్పుడు ఏ ఈక్వల్ టు ఎంత కావాలి? 22 కావాలి. క్లియర్? అలాగే మీకు బి ఈక్వల్ టు ఎంత వస్తుందో చెప్పండి. బి వాల్యూ ఎంత ఉంది మీకు? బి వాల్యూ 9 ఉంది. ఓకే, 27 మైనస్ 9 ఎంత మీకు? 27 మైనస్ అంటే 18 కావాలి. ఓకే, సి వాల్యూ ఎంత కావాలి? 27 మైనస్ 13 కావాలి. అప్పుడు మీకు 14, అంతేనా. 27 మైనస్ 13. ఇది కనుక రేషియో తీసుకుంటే 11, 9, 7, 11:9:7 అదే వచ్చింది. బట్ ఇదంతా చేసేదానికన్నా కూడా మీరు ఈ రకంగా ఇంకా ఈజీగా చేయవచ్చు. అందుకే మీరు మాక్ టెస్ట్ రాస్తున్నప్పుడే మీకు ఏం చేయాలి అంటే మీకు ఒక ఐడియా ఉండాలి. ఓకే, ఒక క్వశ్చన్ వచ్చినప్పుడు ఏ రకంగా అటెంప్ట్ చేయాలి. ఇప్పుడు ఈ క్వశ్చన్ ఇప్పుడు మీరు మాక్ టెస్ట్లో అటెంప్ట్ చేశారు కదా. ఇప్పుడు మీరు నెక్స్ట్ మెయిన్ ఎగ్జామ్లో కనుక ఇదే క్వశ్చన్ వచ్చింది అనుకోండి, దీన్ని ఈ రకంగానే చేయగలగాలి మీరు, రైట్.